ఏ గైస్ ఎస్బీఐ ఏటీఎం లో క్యాష్ డిపాజిట్ చేయాలో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ మీరు ఎస్బీఐ ఏటీఎం కి వెళ్ళినాక అక్కడ 2 ఏటీఎంస్ ఉంటాయి. సిడిఎం చేయాలంటే ఈ మిషన్ లోనే చేయాలి, క్యాష్ విత్డ్రా చేయాలంటే ఈ మిషన్ లోనే చేయాలి. ఇప్పుడు ఎలా సిడిఎం చేయాలో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డెబిట్ కార్డ్ అనేది సిడిఎం మిషన్ లోకి ఇన్సర్ట్ చేసుకున్నాక ఇక్కడ ఇంటర్నేషనల్ డొమెస్టిక్ అని అడిగితే డొమెస్టిక్ అనే దాని మీద ప్రెస్ చేసుకున్నాక మీ ఏదైతే లాంగ్వేజ్ ఉందో అది సెలెక్ట్ చేసుకున్నాక డిపాజిట్ మీద ప్రెస్ చేయండి. అలాగే క్యాష్ డిపాజిట్ మీద ప్రెస్ చేసినాక ఇక్కడ కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. అలాగనే 10 to 20 మధ్యలో ఏదైనా నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీ ఎంపిన్ అనేది అడుగుతుంది, ఆ ఎంపిన్ ఎంటర్ చేసుకొని అకౌంట్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకొని మీదైతే కరెంటా సేవింగ్స్ అని ఒకసారి చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఏదైతే అమౌంట్ మీరు డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ అమౌంట్ అనేది ఇక్కడ ఏటీఎం మిషన్లో ఇన్సర్ట్ చేయండి. తర్వాత మీరు ఇంకేమైనా మనీ యాడ్ చేద్దాం అనుకుంటే యాడ్ మోర్ మీద ప్రెస్ చేసుకొని మనీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కంటిన్యూ మీద ప్రెస్ చేసుకున్నా మనకు ఒక స్లిప్ అనేది వస్తుంది. ఆ స్లిప్ అనేది వచ్చినాక మీరు ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వితిన్ 2 secondsలో మన ఏదైతే మనము డిపాజిట్ చేసినామో ఆ అమౌంట్ అనేది మన అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది.